కత్తులతో కాదు కంటి చూపుతో లేపేస్తా అంటారు ఒకరు. కంటి చూపుతో లేపేయడానికి మీరేమైనా బాలకృష్ణనా అని కౌంటర్ ఇస్తారు ఇంకొకరు. ఏలూరులో రాజకీయాలు హీటెక్కిపోయాయి. వైసీపీ కూటమి నేతలు విమర్శల కత్తులు దూసుకుంటున్నారు. కంటి చూపుతో లేపేస్తామని కేంద్ర మంత్రి అంటే మీరేమైనా బాలకృష్ణ అని కారుమూరి ప్రశ్నించారు. మరోవైపు కారుమూరి లాంటి వారిని ఏరిపారేయడానికి బాలకృష్ణే అవసరం లేదు, రాధాకృష్ణ చాలు అంటున్నారు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. వైసీపీ నేతలపై కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ మండిపడ్డారు. నరికేస్తాం, చంపేస్తామని అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఉన్నటువంటి సన్నాసి ప్రభుత్వం ఆ సన్నాసి నాయకత్వంలో ఇటువంటి నాయకులంతా కూడా మంత్రులు అయ్యారు. మన కారణం వైసీపీ వాళ్లు కత్తులతో నరికేస్తామంటున్నారని, కూటమి కార్యకర్తలు కంటి చూపుతోనే లేపేస్తారన్నారు. నేను చెప్పాను మరొక సమావేశంలో, కాళ్ళు చేతులు తీసేయడం కాదు, మర్డర్ చేసేయడమే కాదు, నీకు కాళ్ళు చేతులు తీయడానికి కత్తులు కటార్లు కావాలి. కానీ కూటమి కార్యకర్తలు ఒక కన్నెత్తి చూస్తే నిన్ను కంటి చూపుతూ లేపేస్తామని. కేంద్ర మంత్రి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు వైసీపీ నేత కారుమూరి నాగేశ్వరరావు. కంటి చూపుతో ఎంతమందిని చంపేశారో చెప్పాలి అన్నారు. అని కంటి చూపుతో చంపేస్తారంట. అయ్యో బాబోయ్, ఎంతమందిని చంపేవయ్యా నువ్వు కంటి చూపుతోటి? నువ్వు కేంద్ర మంత్రి అనుకుంటున్నావా, లేకపోతే ఒక మర్డరిస్ట్ అనుకుంటున్నావా? కంటి చూపుతో చంపేస్తా అంటే ఏం సినిమా డైలాగులు అనుకుంటున్నావా? ఆ పక్కన అంటున్నాడు కదా మీ పవన్ కళ్యాణ్ గారు, సినిమా డైలాగులు సినిమాలోనే ఉండాలి, బయట మాట్లాడొద్దని. కంటి చూపుతో నమ్మేస్తామంట. మీరు కంటి చూపు ఎంతమంది పడింది, ఎంతమంది చచ్చిపోయారు? ఇక్కడ కూడా నువ్వు తణుకులో ఎలగబెట్టావు. అలో లక్ష్మణ అని ఎడుతున్నారు. కారుమూరిపై రివర్స్ అటాక్ చేశారు శ్రీనివాస్ వర్మ. వైసీపీ నేతలు ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే సమాధానం చెప్తామన్న కేంద్ర మంత్రి చంపేస్తాం, నరికేస్తామంటే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు.